మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు నీళ్ల మంత్రి కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను ఎంటబెట్టుకొని సెంట్రల్ సర్కార్లో ఉన్న కేంద్ర కోపన మంత్రి ప్రహ్లాద్ జోషి సార్ను కలిసిండట. ఇప్పుడు ఎందుకు కేంద్ర మంత్రి సార్ను కలిసిండే బాలన్న అంటారా? అన్ని ముచ్చట్లు తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాలి. పోదాం పండ్రి. సెంట్రల్ సర్కారు కోపన మంత్రి ప్రహ్లాద్ జోషి సార్ను కలిసి ఏమన్నాడంటే, తెలంగాణలో యాసంగి పంటలు కోతకు వచ్చినాయి, కొందరు రైతులు కోతలు కోసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొస్తున్నారు. ఈ తేప రాష్ట్రం నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ బియ్యము తీసుకోవాలని చెప్పిండట. ఇప్పుడు దేశంలో కూడా బాయిల్డ్ రైస్కు బాగానే గిరాకీ ఉన్నది కాబట్టి సెంట్రల్ సర్కారు రాష్ట్రం నుంచి వచ్చే బాయిల్డ్ రైస్ను కొనాలి. అట్లనే పెండింగ్లో ఉన్న పైకమును వెంటనే విడుదల చేయాలని కూడా చెప్పిండట. అయ్యా సీఎం రేవంతాల సారు కోపన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు, ఇప్పుడు మీరు ఇట్లా పోయి కేంద్ర మంత్రి సార్ను కలిస్తే ఎట్లున్నదంటే పని పాతర పెట్టి ఏమో జాతర పోయింది అన్నట్టే ఉన్నది. అగో అట్లా ఎందుకు మంచి పని మీదనే పోయి కలిసిండ్రు కదా అంటే, కలిసింది వాజీవే గాని ఒదికు తెలంగాణలో అన్నదాతలు ఆగమాగం చెందన అవుతుర్రు. కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు పోసి వారం 10 దినాలు అవుతున్నా పట్టించుకునే నాదుడే లేడని పరిశాన అవుతుర్రు. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే, మార్కెట్ యార్డులో ఎండబోసిన ధాన్యాన్ని నింపేందుకు జోర సంచులు కూడా లేవట. చెప్పమంటేనేమో మాది రైతు ప్రభుత్వము, ప్రజా ప్రభుత్వము, ప్రజాపాలన, మేం తీసుకొస్తున్నాము మార్పు అంటారు. కాంగ్రెస్ లీడర్లు మాటల్లో చెప్పినట్టు చేతల్లో మాత్రం అస్సలు ఉండదు. రేవంతాల సారు బాయిల్డ్ రైస్ కావాలంటే మొదలు కళ్ళాల్లో పోసిన ధాన్యాన్ని, మార్కెట్లకు తెచ్చిన ధాన్యాన్ని కొనాలే కదా. అది కొనకుండా ఇట్లా పోయి కలిస్తే ఏం ఫాయిదా? అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు. యుగురంతోని కొనుగోలు కేంద్రాల జోర సంచులు చేసి కొనుడు సురువు చేసి లారీలలో లోడ్లు నింపుకోబోండ్రి అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.